వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. బాక్స్లలో నిక్షిప్తమైన ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం సోమవారం వెల్లడి కానున్న ఫలితం. సాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం. రాత్రి సమయంలో కాలువలను పరిశీలించిన పోచారం. జనజీవన స్రవంతిలోకి ఇద్దరు మావోయిస్టులు. కామారెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయిన సానుభూతి పరులు. మేరు కులస్తుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. విశ్వకర్మ యోజన క్రింద చేయూత. టైలర్స్ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. విద్య వైద్యం జిల్లా కలెక్టర్ నజర్. ఆకస్మిక తనిఖీలతో హడల్. మెరుగైన భోజనం అందించాలని ఆదేశం. పట్టభద్రుల అభ్యర్థితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ భవితవ్యం పోలింగ్ బాక్స్లలో నిక్షిప్తమైంది. సోమవారం లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బ్యాలెట్ బాక్స్లను పటిష్ట బందోబస్తు మధ్య లెక్కింపు కేంద్రానికి రాత్రి తరలించారు. గురువారం కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 31,571 మంది ఓటర్లు ఉండగా తాజాగా జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల ఓటింగ్ శాతం 70.42%గా నమోదైంది. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గంకు ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 3,751 మంది ఉండగా 91.9% పోలింగ్ నమోదయ్యింది. పట్టభద్రుల నియోజకవర్గానికి 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ సెగ్మెంట్ కు 33 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 81 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 33 మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాలలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జరిపి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిపారు. కామారెడ్డి జిల్లాలో 54 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు 48 మంది ప్రెసిడింగ్ అధికారులు, 48 మంది సహాయ ప్రెసిడింగ్ అధికారులు, 116 మంది ఓపీఓలను, 52 మంది మైక్రో పరిశీలకులను నియమించి ఎన్నిక నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గానికి 29 పోలింగ్ కేంద్రాల్లో 16,410 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో నూతనంగా ఏర్పడ్డ జిల్లాలతో కలిపి 15 జిల్లాలలోని పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో పట్టభద్రుల ఓటింగ్ శాతం 70.42%గా నమోదైంది. ఈ ప్రాంతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయంగా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 56 మంది పట్టభద్రుల శాసన మండలి పోరులో నిలిచారు. మొత్తం 3,55,159 ఓట్లకు గాను 2,26,765 మంది ఓటు వేశారు. పురుషులు 1,28,392 మంది కాగా 1,57,225 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్జెండర్స్ ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 27,088 మంది ఓటర్లు. ఇందులో పురుషులు 16,932 మంది, మహిళలు 10,156 మంది ఓటు వేశారు. మార్చి 3న కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. వీటిని భద్రంగా లెక్కింపు కేంద్రానికి తరలించారు. నిన్న తీసుకొచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా నిజాం సాగర్ కాలువల ద్వారా నీటిని అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. నిజాం సాగర్ కెనాల్ కాలువలను పరిశీలించారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండలంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ 26 అలాగే 28/1 ఆయకట్టు పరిధిలో
రైతులు తమ పంట పొలాలకు నీరు అందడం లేదని, పొలాలు ఎండిపోతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురాగా రాత్రి 9 గంటలకు స్వయంగా ఇరిగేషన్ అధికారులను తీసుకుని నిజాం సాగర్ కెనాల్ నంబర్ 26, 28/1 నీటి లెవెల్ ను పరిశీలించారు. నిజాం సాగర్ కెనాల్ నంబర్ 26, 28/1 ఆయకట్టులోని చెరువులు, కుంటలు నింపాలని, కెనాల్లో నీటి లెవెల్ 3 ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్టులోని ప్రతి గుంటకు నీరు అందేలా చూసే బాధ్యత ఇరిగేషన్ అధికారులదే అని అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందించి సాగునీరు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నందుకు ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ 3 ఫీట్ అక్కడ తక్కువ వేస్తే కిందగా పోవు. ఎవరు చెప్పారు చెప్పు, సారా చెప్పాడు 3 ఫీట్ అక్కడ 1 ఇంచు తక్కువ చేయొద్దు. రైతులు వచ్చి చెప్పేంత తక్కువ చేయొద్దు. అర్థమైందా? నేను ప్రత్యేకంగా అయినా ఓ సార్ అరిచిపోయి హైదరాబాద్ ఉదయం తయారైనా గంగులు ఫోన్ చేసి నాకు ఓ 10 నిమిషాలు అయితే హైదరాబాద్ పోతుంటే నేను గంగులు ఫోన్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ వచ్చింది. నేను అలిసిపోయిన బాగా, మళ్ళీ ఇబ్బంది పెడితే మాత్రం ఒక గుంట ఎండద్దు, ఒక రైతు కంప్లైంట్ రావద్దు. అవసరం అనుకుంటే నువ్వు నేను పడుకుందాం, ఇద్దరు పడుకుందాం. మీద ఏమంటున్నా, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోను. సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేసిన ఇద్దరు జనజీవన స్రవంతిలో కలిసి జీవనం సాగేందుకు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయంలో ఆమె వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ వివరాలను వెల్లడించారు. ఇద్దరు మావోయిస్టు పార్టీ నేతలు గుర్రల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, బాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయారని తెలిపారు. వీరిద్దరూ సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుకుగా పనిచేశారని చెప్పారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవనం గడిపేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గుర్రల విజయ్ కుమార్ అనే వ్యక్తి జూన్ 2024లో పుసుగుప్ప సిఆర్పిఎఫ్ క్యాంప్ పై దాడి చేసి ఆయుధాలని ఎత్తుకు వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. సుమారు 8 సార్లు పోలీసులకు మావోయిస్టులకి మధ్య జరిగిన ఎదురు కాల్పులలో పాల్గొన్నారని తెలిపారు. బాలకృష్ణ అనే వ్యక్తి పోలీసులపై ఎదురు కాల్పులపై దాడుల్లో చురుకుగా పాల్గొనడం జరిగిందన్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకి చెందిన 5 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. మనకి నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన యూజీ కార్డర్స్ ఇద్దరు మన డిస్ట్రిక్ట్లో సరెండర్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు సభ్యులు. వీళ్ళిద్దరూ కూడా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ మెంబర్స్గా పనిచేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ అవన్నీ టేకప్ చేయడము అండ్ ప్రజల్లో పోలీస్ పట్ల చాలా ఆదరణ టు ఆల్ కార్నర్స్ ఉండడం చూసిన తర్వాత వాళ్ళు కూడా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవితం గడపచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అజ్ఞాతం నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకుని ఇవాళ మన దగ్గర సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ వివరాల్లోకి వెళ్తే మొదటి వ్యక్తి గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, సన్ ఆఫ్ చంద్రశేఖర్. ఈయనకి 36 సంవత్సరాలు ఉంటాయి అందాజా. హీ ఈజ్ నేటివ్ ఆఫ్ చర్ల మండల్ ఆఫ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈయన 2022 సంవత్సరం హిడ్మా నాయకత్వంలో సిపిఐ మావోయిస్ట్ పిఎల్జిఏ 1st బెటాలియన్లో పార్టీ మెంబర్గా పనిచేస్తున్నారు. ఆ తర్వాత సప్లైస్ టీం మెంబర్గా ఉన్నారు. తర్వాత టెక్నికల్ టీం మెంబర్గా కూడా ఉన్నారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత బెటాలియన్లో టెక్నికల్ టీం మెంబర్, యాక్టివ్ మెంబర్గా హీ హెస్ బీన్ వర్కింగ్. ఇతను జూన్ 2024 పూసుగుప్ప సిఆర్పిఎఫ్ క్యాంప్పై జరిగిన దాడిలో పాల్గొన్నారు. జూలై 2024 గుమ్మిగూడ ఫైరింగ్, సెప్టెంబర్ 2024 గుండ్రాజపురం ఫైరింగ్. మేరు సంఘ సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. జాతీయ టైలర్ దినోత్సవంలో పాల్గొన్నారు. ఆయన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
జాతీయ టైలర్స్ డే సందర్భంగా ఆదర్శ్ నగర్ మేరు టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా కుల వృత్తులు చేసుకునే వారికి చేయూతగా పని నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణా తరగతులు మరియు శిక్షణా సమయంలో 500 ఉపకార వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. పనిముట్లు ఇతర పరికరాలకు ఎటువంటి పూచీకత్తు లేకుండా 2 లక్షల వరకు బ్యాంకులో రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. టైలర్స్ పని చేసుకునే మేరు కులస్తులు ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారని, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను అసెంబ్లీలో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగకిషన్, జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతరావు, నగర అధ్యక్షులు దశరథం, స్థానిక కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎర్రం సుధీర్, మేరు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టైలర్స్ డే కానీ ఈ సజెషన్ మీటింగ్కి వచ్చినట్లు లేకుంటే మా ఆర్యవైశ్య సంఘం మీటింగ్కి వచ్చినట్లు ఉంటుంది. నిజంగా కూడా సంవత్సరానికి 3-4 సార్లు వచ్చే అవకాశం నాకు ఇక్కడ లభిస్తుందంటే ఇంతకుముందు గడుగు రోజు చెప్పినట్లు మీ ప్రేమ, అభిమానము, మీ కమిట్మెంటు, మీ ఐక్యత నిజామాబాద్లోని హిందూ నగరంలోని ఇతర సంఘాలకు ఆదర్శమని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. చాలా సంఘాలు ఐక్యత కన్నీ ప్రతిసారి అంటే అప్పుడు జిల్లా కమిటీ మారుతూ ఉంటుంది, నగర కమిటీ మారినా కానీ మీ అందరి మంచి కోఆర్డినేషన్ తోటి మాజీ అధ్యక్షులైనా ఇప్పటి అధ్యక్షులైనా కానీ మంచి కలిసిమెలిసి స్టేజ్ మీద అదే మంచి ప్రేమాభిమానంతో కార్యక్రమాలు చెప్పుకుంటూ ఉంటారు. మరొకసారి ఈ ప్రపంచ టైలర్ డే సందర్భంగా నాకు మరియు వేదిక మీద ఉన్న మా జగరంజకి మర్చిపోవద్దు. ఎందుకంటే గత 10 సంవత్సరాల పైన అనుకుంటా టైలర్స్ డే ఉంటుంది అని తన ఇన్వాల్వ్ అయ్యి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా మా కిసాన్ క్లాత్ ఎంపతోటి చేయించడం అనేది నా అదృష్టంగా భావిస్తాను నేను. అప్పుడు మాక్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎలియో తండాలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఆసుపత్రిలో సదుపాయాల గురించి ఆరా తీశారు. వైద్యం, విద్యపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రత్యేక దృష్టి సారించారు. మాక్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించి పీహెచ్సీ నిర్వహణ తీరును గమనించారు. అన్ని రకాల ఔషధాలు సరఫరా అవుతున్నాయా అని ఆరా తీశారు. రక్తపోటు, డయాబెటిక్ పరీక్షలు ప్రతిరోజు సగటున ఎంతమందికి నిర్వహిస్తున్నారు, ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ రూమ్ ను సందర్శించి శీతలీకరణ ఉంచిన వ్యాక్సిన్లను, స్టోర్ రూమ్ లో మందుల గడువు తేదీలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కనీసం 2 రోజులకు ఒకసారి అయినా ఆసుపత్రి పరిసరాలు శుభ్రం చేసేలా సిబ్బందిని కేటాయించాలని స్థానిక ఎంపీఓను ఆదేశించారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎలియా తండాలో గిరిజన సంక్షేమ బాలికల మినీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. కొత్త బియ్యం కేటాయించడం వల్ల అన్నం కాస్తంత మెత్తగా అవుతోందని నిర్వాహకులు తెలుపగా, గురుకులానికి కేటాయించిన బియ్యం నాణ్యతను కలెక్టర్ తనిఖీ చేశారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నాణ్యమైన సన్న బియ్యం కేటాయించాలని ఆదేశించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట నూనె ప్యాకెట్లు, పసుపు, కారం పొడి ప్యాకెట్లను, ఇతర సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. కలెక్టర్ వెంట మాక్లూరు డిప్యూటీ తహసీల్దార్ పద్మలత, గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ విద్యారాణి తదితరులు. చానాకలాన్ శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా నిర్వహించిన కుస్తీ పోటీలు నువ్వా నేనా అన్న చందంగా కొనసాగాయి. కుస్తీ పోటీలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎడపల్లి మండలంలోని మండల కేంద్రంతో పాటు కుర్నాపల్లి, వడ్డేపల్లి, ఠాణాకలాన్, జానకంపేట్ స్వయంభూ శివాలయాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు తమ ఉపవాస దీక్షలు విరమించేందుకు తరలివచ్చారు. ఆయా గ్రామాలలోని ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఠానాకలాన్ కుర్నాపల్లి గ్రామాలలో గల పురాతన శివాలయాల వద్ద శనివారం అర్ధరాత్రి రథోత్సవాన్ని వైభవంగా కొనసాగింది. శివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఠానాకలాన్ గ్రామంలోని శివాలయం వద్ద గురువారం సాయంత్రం కుస్తీ పోటీలు కొనసాగాయి. కుస్తీ పోటీలో గెలుపొందిన మల్ల యోధులకు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ ఆకుల సురేష్ భూపతిలు మాట్లాడుతూ గ్రామ శివారి ప్రాంతంలో రహదారికి ఆనుకుని ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించేందుకు భక్తులు తరలివస్తారని, అతి పురాతన ఆలయం గతంలో మట్టిలో కూరుకొని మట్టితో కప్పుకొని ఉండేదని, కాలక్రమేణా ఆలయం బయల్పడడంతో ఆలయంలో గల శివలింగం పూజలకు నోచుకుందని అన్నారు. ఆలయాన్ని గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి పరిచామని అన్నారు. ఆలయం వద్ద కొనసాగిన జాతరలో భాగంగా ఆలయ పరిసరాల్లో దుకాణ సముదాయాలు వెలిశాయి. శివరాత్రి ఉత్సవాలకు ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రతిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఠానాకలాన్లో కొనసాగిన కుస్తీ పోటీలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి పోలీసులు చర్యలు తీసుకున్నారు. మహాశివరాత్రి ఉత్సవంగా మా ఠానాకల గ్రామంలో మా చేతి అంటే అందరూ మా గ్రామ ప్రజలందరూ ఒక్క పొద్దులతో ఈరోజు నిన్న నైట్ కానీ మేము రథం దింపడం జరిగింది. భజన కార్యక్రమాలు మరి అంతేకాక అన్నప్రసాదం చేయడం జరిగింది. ఈరోజు మా కుస్తీ పోటీలు నిర్వహించడం జరిగింది. కుస్తీ పోటీలు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు 1000 రూపాయల వరకు చేయడం జరిగింది. అంతా మా గ్రామ ప్రజలు జాతర ఉత్సవాలకు అందరూ పాల్గొనడం జరుగుతున్నది. అదేవిధంగా మన శివరాత్రి ఉత్సవాలు గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాం. మేము మాది ఠానాకలాన్లో స్వయంభూ దేవాలయం ఇది, అంటే లింగేశ్వరం. అందరూ ఈ భక్తితో అందరూ అసలు ఏదైనా కోరికలు కోరుకున్నా చాలా పురాతనమైన స్వయంభూ లింగేశ్వరు శివ మందిరం ఇది. ఆనవాతిగా నడుస్తున్న కుస్తీ పోటీలు మరియు జాతర నిన్న నైట్లో రథోత్సవం జరిగింది. ఇక్కడ అన్నప్రసాదం కూడా చాలా మంచిగా మండలంలో ఉన్న ప్రతి ఒక్క విలేజ్ నుంచి వచ్చి అన్నప్రసాదం తీసుకోవడం జరుగుతుంది. మా గ్రామం చాలా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అన్నిటికంటే మా ఠానాకలాన్ గ్రామం శివాలయం చాలా ప్రసిద్ధి కాబట్టి ప్రతి ఒక్కరూ మా విలేజ్కి వచ్చి ఈ ఉత్సవాన్ని ఘనంగా. కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికలలో బీసీ వాదం బలంగా కనిపించిందని, సర్వత్రా టాక్ ముక్కోణపు పోటీ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్టభద్రుల స్థానంలో 70.42%, ఉపాధ్యాయుల స్థానంలో 91.9% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో 3,50,159 మంది ఓటర్లు ఉండగా 2,50,106 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,62,561 మంది పురుషులు, 87,544 మంది మహిళలు ఓటు వేశారు. ఉపాధ్యాయుల స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 24,895 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 15,743 మంది పురుషులు, 9,152 మంది మహిళా ఓటర్లు ఓటు వేసిన వారిలో ఉన్నారు. పట్టభద్రుల స్థానంలో 70.42%, ఉపాధ్యాయుల స్థానంలో 91.90% నమోదయ్యింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ ఎన్నికల భావిస్తుండగా బీఎస్పీ అభ్యర్థి గట్టి పోటీనిచ్చారని భావిస్తున్నారు. అందులో ప్రసన్న కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొదటి నుంచి భావించిన విధంగానే ముక్కోణపు పోటీ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులకు అనుకూలంగా మెజార్టీ ఓట్లు పోలైనట్లు పోలింగ్ సరళి ద్వారా అంచనా వేస్తూ అంచనాకు వచ్చారు. బీసీ వాదానికి పెద్దపీట వేసి బీఎస్పీ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా నిలిచినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఉమ్మడి జిల్లాలో ఆయనకి అత్యధిక ఓట్లు వచ్చే అవకాశాలున్నట్లు చర్చించుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ హవా ఎక్కువగా కనిపించినట్లు చెబుతున్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులకు బీఎస్పీ అభ్యర్థి గట్టి పోటీచ్చి ముక్కోణపు పోటీగా మార్చిన ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఒకరు కైవసం చేసుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు గట్టి పోటీ ఇచ్చారు. పోలింగ్ సరళి ఆయనకు అనుకూలంగా ఉన్నట్లు వ్యక్తమైంది. మల్క కుమరయ్యకు పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ జాక్టో అభ్యర్థి కూర రఘోత్తన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారని అంచనా. మార్చి 3న ఓట్ల లెక్కింపులో విజేతలెవరో వెల్లడి కానుంది. పోలింగ్ ముగిసిన తర్వాత నియోజకవర్గ పరిధిలో పోలింగ్ జరిగిన 773 కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్లను కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ స్టేడియంకు భారీ బందోబస్తు మధ్య తరలింది.
నాగర్ కర్నూలు జిల్లా సింగూటంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. పింక్ బుక్ లో అందరి చిట్టా రాసుకుంటామన్నారు. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు అందరి సంగతి చెప్తామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని, చిన్న విమర్శ చేసినా ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టిస్తున్నారన్నారు. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడం లేదని ఆరోపించారు. సన్నవడ్లకు బోనస్ అని చెప్పి చేసిన ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదని వెల్లడించారు. అత్యాచారాలకు ఆగడాలకు ఒడిగడుతున్నారు. ఇప్పుడు నేను దారిలో వస్తా ఉంటే కూడా మన సాతాపూర్ ఊర్లో కూడా ఒక పిల్ల పరమేశ్ అనేటటువంటి మా కార్యకర్తను కూడా నిన్న రాత్రి ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? మేము మీకు ఎదురొడ్డి ఉద్యమం చేసి నీతి నిజాయితీతో కొట్లాడి తెలంగాణ తీసుకొని రాలేదా? మీరు కూడా అదే చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలు మెచ్చే పని చేయండి తప్పితే ప్రతిపక్షాల మీద దాడి చేస్తే మీకేం రాదు. అందుకే మళ్ళా ఇవాళ చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి మరి అంతవరకు మొక్కవోని ధైర్యంతో మొత్తం 50 మంది కూడా ముందుకు సాగాలని చెప్పి 8 మంది ప్రాణాలు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఒక్క మంత్రి కూడా సంఘటనా స్థలం వద్ద ఎప్పుడూ లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదన్నారు. కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ను 11.5 కిలోమీటర్లు తవ్వినప్పుడు ఒక్క ప్రమాదం కూడా జరగలేదని కవిత పేర్కొన్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్న దాన్ని బట్టి అర్థమవుతుందన్నారు. మట్టి రాళ్లు పడుతున్నాయని కార్మికులు చెబుతున్నా ఏం కాదని చెప్పి పని చేయించారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీటి అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు. కుల సర్వేకు సంబంధించి గ్రామాల వారీగా కులాల జనాభాను బహిర్గతం చేయాలన్నారు. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని వాగ్దానం చేసిందో, ఏది 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని, అది సాధించుకోవడానికి 1 సంవత్సరంన్నర కాలం నుంచి మనం కంటిన్యూస్ గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టడం, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం కోసం కొట్లాడడం, డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటైన తర్వాత వాళ్లకు రిపోర్ట్ ఇచ్చి మరి బీసీల స్థితిగతులు ఎట్లున్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు పెంచాలి అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలు మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు. కులగణన జరిగినప్పుడు సరిగ్గా పద్ధతులు పాటించలేదంటే కులగణన దాని లోపల జరిగినటువంటి లోపాలను అవన్నీ ఎండగట్టడం. ఆ తర్వాత కులగణను పెంపొందించడం కోసం కూడా ప్రయత్నం చేయడం. దానివల్ల ప్రభుత్వం కూడా ఇంకొక 15 రోజులు మరి గడువు పెంచడం జరిగింది. మనిషిలో హుందాతనాన్ని ప్రారంభించడంలో టైలరింగ్ వృత్తి ప్రధాన భూమిక పోషిస్తోందని దర్పల్లి మండల టైలర్స్ యూనియన్ అధ్యక్షుడు వెంగళ లింబాద్రి అన్నారు. రెడీమేడ్ దుస్తువుల వినియోగం పెరగడంతో వృత్తిని నమ్ముకున్న వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలని కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో టైలర్స్ యూనియన్ సభ్యులు ప్రపంచ టైలర్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ మండలాధ్యక్షుడు వెంకల లింబాద్రి మాట్లాడుతూ తాము మండల కేంద్రంలో టైలర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇలాగే ఐక్యంగా ఉండి టైలరింగ్ వృత్తిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేద్దామని అన్నారు. రెడీమేడ్ దుస్తులకు వ్యతిరేకంగా పోరాడి వృత్తిని పరిరక్షించుకునే ప్రపంచానికి చాటి చెప్పాలని సూచించారు. అలాగే ప్రభుత్వం తమను ఆదుకొని మండల కేంద్రంలో భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల టైలరింగ్ యూనియన్ సభ్యులు భాస్కర్, శ్రీధర్, అనిల్, కృష్ణ, ఎస్ గంగాధర్, సాగర్, శంకర్, లింబాద్రి, క్యాదరి శ్రీనివాస్, నారాయణ, సంతోష్, శ్రీనివాస్, రామస్వామి, రాజేశ్వర్, రాము, గంగాధర్, నాగభూషణం, సంజీవ్, గణేష్, సురేందర్, రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. 28 టైలర్స్ డే దినోత్సవము అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గత 2 సంవత్సరాల క్రితము టైలర్స్ యూనియన్ తయారు చేసుకొని స్వచ్ఛందంగా మంచిగా నడిపించుకుంటున్నాం అందరం కలిసి.
2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఒక 25 మందితో మన ముందుకు వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేస్తారని గవర్నమెంట్ను ఇంతకు ముందే మేము విన్నవించుకున్నాము. అని మాకు ఏ సహకారం అందియలేదు గవర్నమెంట్. ఇప్పుడైనా కానీ మాకు ఏదన్నా చూపించాలని రోజు మా టైలర్స్ వెనుకబడిపోతున్నారు, కనుమరుగైపోతుంది. మాకు భయం వేస్తుంది ఏంటంటే మాతోనే ఇది అంతరించిపోయేటట్టుంది. దర్పల్లి టైలర్ యూనియన్ తరఫున వరల్డ్ టైలర్స్ డే జరుపుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అందరికీ మేము మా తరఫున, మా యూనియన్ తరఫున అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, మనం చూసినట్టయితే ప్రతి వర్గంలో కూడా గవర్నమెంట్ ఆధారంగా వాళ్ళకి తోచిన విధంగా సహాయం అందిస్తుంది. అయితే ఈ టైలర్స్ వృత్తి అనండి, ఈ వ్యవస్థ అనండి, రోజు గత కొద్ది కాలం నుంచి చూసినట్టయితే ఈనాటికి అంతరించిపోతుంది. యువత చూసినట్టయితే మేము కొద్ది గొప్ప ఉపాధి చేసుకొని జీవించే ఈ రోజుల్లో మనం చేద్దామన్నా కానీ పని అప్పటికి ఇప్పటికి చాలా తగ్గింది. అందుకని మేము మా తరఫున, మా యూనియన్ తరఫున గవర్నమెంట్కు విన్నపించడం ఏమిటంటే, మేము ప్రతి నెల అక్కడ ఇక్కడ టెంపుల్ దగ్గరనో ఎక్కడన్నా కూర్చొని చిన్న సలహాలు సన్నివేశాల కోసం మేము జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు తోచిన విధంగా ఇప్పుడు ఇందిరమ్మ పథకంలో అట్లా ఉంది, దాంట్లో చిన్న హాలు మాకు కేటాయించి మా యొక్క వృత్తికి యువత ఈరోజు చూసినట్టయితే ఇక్కడ మీరు చూస్తున్నారు, అందరు కూడా చిన్నపాది పని చేసుకొని జీవించే వాళ్ళే ఉన్నారు. దానికి మెయిన్ ఆధారం మేము టైలర్ చేసి. సిరికొండ మండల కేంద్రంలో మేర కులస్తుల ఆధ్వర్యంలో టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. అతి తక్కువ జనాభా కలిగిన కులం మేరు కులమని వెల్లడించారు. సిరికొండ మండలంలో ఘనంగా టైలర్ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కుక్కు రవీందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువగా ఉన్న కులస్తులలో మేరు కులం ఒకటని, కాబట్టి మనమందరం ఏకమై మన హక్కుల కోసం పోరాడాలని సూచించారు. మేరు కులానికి ప్రభుత్వ పరంగా మేలు చేయాలని కోరారు. కుల వృత్తిని నమ్ముకుని పనిచేస్తున్న ఈ మేరు కులస్తులు ఈ రోజుల్లో రెడీమేడ్ దుస్తులు వచ్చిన తర్వాత పనులు లేకుండా పోయాయని వాపోయారు. మేరు కులానికి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలో వివిధ గ్రామాలకు చెందిన మేరు కులస్తులు, ప్రధాన కార్యదర్శి రెబ్బ రమేష్, కోశాధికారి రామగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. టైలర్స్ డే అనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరము అంటే మన కుటుంబంలో ప్రతి ఒక్కరము అందరూ కలిసికట్టుగా చేసుకోవాలని అనుకుంటున్నాము. దయచేసి ఇంతకు ముందు ఎట్లా చేసినామో ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధంగా చేద్దాము. అందరం ఇప్పుడు మనం తోటి మన ఇంటోళ్ళం కూడా తీసుకురావాలి. మళ్ళీ ఈసారి రాలేరు కాబట్టి నెక్స్ట్ టైం అన్నా మళ్ళీ వచ్చి అందరం ఐక్యంతో ఉండి సంఘ సభ్యం మంచి పెద్ద ఇప్పుడు ఎమ్మెల్యే సబ్ దగ్గరికి వెళ్ళి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి మనం ప్లాట్ తీసుకున్నాం కాబట్టి ఆ ప్లాట్ కొంచెం డెవలప్ చేసుకుంటూ కొంచెం ఇంకా మనం ఉండడానికి ఇప్పుడు ఎక్కడో ఉంటున్నాం మన సంఘంకు. అయితే మనం మన వస్తువు కొంచెం ఏదంటే ఈ కొంచెం గోడలకు కానీ కొంచెం రేకులు వేయడానికి కొంచెము ఆ డెవలపింగ్ కొంచెం చేద్దాము. అందరం కలిసికట్టుగా పెద్దలు మాజీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఒక్కరి మీద ఏదైనా కానీ పిల్లరు డైరెక్ట్ ఆగాలి. స్లాబ్ వేస్తే పిల్లర్ ఉంటేనే స్లాబ్ ఆగుతుంది. దయచేసి మీ అందరూ మాకు తోడుగుంటే మేము కూడా మీ అందరి ముందు సొచ్చుకోపోయి మేము ప్రతి ఒక్కదానికి మేము రాత్రి అనక పగలనక మీ వెంబట తోడుంటాము. దయచేసి పాత వాళ్ళు కూడా మాకు సహకరించండి. దయచేసి ఇంతకుముందు ఎట్లా సహకరించిందో అదేవిధంగా సహకరించండి. మేము కూడా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కటి మేము డ్యూటీకి వెళ్ళినా మధ్యలోకి వెళ్ళి అంటే డ్యూటీ అక్కడ ఉన్నా కానీ మధ్యలోకి వెళ్ళి వచ్చి మీకు ఏం కావాలా ప్రతి అంటే చిన్నదానికి పెద్దదానికి మంచిదానికి చెడ్డదానికి మేము వచ్చి కలిసికట్టుగా ఉండి ఈడికెచ్చి ప్రతిదానికి పోరాడతామని మేము భావిస్తున్నాం. దయచేసి మీ అందరు మాత్రం సహకరించండి, మనసులో పెట్టుకోకండి. దయచేసి ఎలాంటి మనసులో పెట్టుకుంటే ఏమి రాదు. ఎందుకంటే ఇది సహజం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రెసిడెంటు, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ కానీ ఓలన్నా ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. దయచేసి అటువంటి మనసులో పెట్టుకోకుండా ప్రతి విషయంలో తోడుండి నేను కాదు ఈ ప్రెసిడెంట్ ముఖ్యం కాదు, మనకు ఏంటంటే మనకు డెవలపింగ్ ముఖ్యం. అంతేగాని మన ప్రెసిడెంట్ సెక్రటరీ కాదు, మనం డెవలప్ కావాలా. మన సంఘం ఇప్పుడు చిన్నగా మొలకబోయి పెద్దగా చెట్టులా. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రవణ్ గార్డెన్ లో స్మైల్ ద స్కూల్ 15వ వార్షికోత్సవ స్మైల్ ఫెస్టా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ ద స్కూల్ 15వ వార్షికోత్సవ స్మైల్ ఫెస్టా వేడుకలలో ముఖ్య అతిథులుగా రంగుల రాట్నం సీరియల్లో నటులు పద్మావతి, దివ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారంగా చదవాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ఒత్తిడి తేవద్దన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థాయికి రావాలన్నారు. చెడు మార్గంలో పయనించవద్దని సూచించారు. అనంతరం విద్యార్థులు చేసిన డాన్స్లు సూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రఫియోద్దీన్ గోహర్, ప్రిన్సిపాల్ షబానా గోహర్, ఉపాధ్యాయులు ప్రసన్న, లక్ష్మి, సవిత, సింధుర, శ్రావణి, సింధుజ, రోజా, సరిత, స్వప్న, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాక్సులలో నిక్షిప్తమైన ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం. సోమవారం వెల్లడి కానున్న ఫలితం. సాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశం. రాత్రి సమయంలో కాలువలను పరిశీలించిన పోచారం. జనజీవన స్రవంతిలోకి 2 మావోయిస్టులు. కామారెడ్డి ఎస్పీ ఎదుట లొంగిపోయిన సానుభూతి పరులు. మేరు కులస్తుల సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తా. విశ్వకర్మ యోజన క్రింద చేయూత. టైలర్స్ డేలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. విద్య, వైద్యం జిల్లా కలెక్టర్ నజర్. ఆకస్మిక తనిఖీలతో హడల్. మెరుగైన భోజనం అందించాలని ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.